లేవియకాండము 25వ అధ్యాయము 10వ వచనం. మీరు ఆ సంవత్సరమును అనగా 70వ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. సంతోష సంవత్సరం, విడుదల సంవత్సరం, సునాద సంవత్సరం, ప్రభు యేసుని హితవత్సరం. సంతోష సంవత్సరం, విడుదల సంవత్సరం, సునాద సంవత్సరం, ప్రభు యేసుని హితవత్సరం. నిజమైన స్వాతంత్రమును అనుగ్రహించు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి నామములో మా యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ కూడా శుభములు తెలుపుచు ఆహ్వానమును పలుకుచున్నాను. క్రీస్తునందు ప్రియులారా, మీలో అనేకులు నిజమైన స్వాతంత్రమును ఈ కార్యక్రమము ద్వారా దీవించబడుచున్నారని మరి మాకు ఫోన్ల ద్వారా ఈమెయిల్స్ ద్వారా మీరు తెలుపుచున్నందుకు మీకు నిజంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని నామమును నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యము మన అందరి జీవితాల్లో ప్రబలమై వ్యాపిస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. మీలో చాలామంది ఆత్మీయంగా బలపడుతున్నారు. చాలామంది ఇతరులకు ఈ యొక్క కార్యక్రమం గురించి పరిచయం చేస్తున్నారు. అనేకులకు మరి ఈ యొక్క కార్యక్రమంలో ప్రకటించబడే దేవుని యొక్క వాక్యము దీవెనకరంగా ఉండునట్లు మీరు తోడ్పడుచున్నందుకు దేవుడు ఖచ్చితంగా మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడని నేను మీకు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, నిజమైన స్వాతంత్రమును కార్యక్రమము ద్వారా దీవించబడినటువంటి వారు మాకు ఫోన్ చేసి అకౌంట్ నంబర్స్ మరి అడిగి మరి ఈ యొక్క పరిచర్యలో మరి విత్తుచూ ఉన్నారు. సో ఈ యొక్క పరిచర్యలో విత్తుచున్న మీకందరికీ కూడా మరి ప్రత్యేకముగా యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీకు నేను కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ప్రియులారా, పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న రీతిగా అవసరం వచ్చి నేను చెప్పడం లేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని నేను చెబుతున్నాను.
దేవుని యొక్క వాక్యాన్ని స్వచ్ఛంగా ప్రకటించే పరిచర్యలో విత్తుచున్నటువంటి అనేకులైనటువంటి మీకు నూరంతలుగా మరి పంట రావాలని నేను కోరుకుంటున్నాను. నూరంతలుగా మీరు పంట కోసుకుంటారని నేను మీకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నేను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క నామమునకే మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మరి ఈ యొక్క కార్యక్రమమును ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను ప్రేరేపించి ఈ యొక్క కార్యక్రమమును ప్రారంభించమని చెప్పారు. మరి ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును టీవీ కార్యక్రమమును ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పోషిస్తూ ఆయన నడిపిస్తూ ఉన్నారు. సో కాబట్టి యేసుక్రీస్తు నామమునకు నేను మహిమ ఘనత ప్రభావమును నేను ఆరోపిస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా పరలోకం నుంచి డబ్బులు కుమ్మరించడు. అయితే దేవుడు మనుషులను ప్రేరేపించి దేవుడు తన పనిని తాను చేసుకుంటాడు. ఈనాడు నా యొక్క దర్శనాన్ని, నా యొక్క పరిచర్యను, నా యొక్క పిలుపును నమ్మి ఈ యొక్క కార్యక్రమమునకు మరి సహకరిస్తున్నటువంటి మా సంఘస్థులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో నేను కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని చేయుటకు నన్ను ప్రేమించి మరి నా కొరకు ప్రార్థిస్తూ మరి నాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రవక్త ఫలము నూరంతలుగా రావాలని నేను మీ కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రవక్త ఫలాన్ని పొందుకుంటారని నేను తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమునకే అత్యధికముగా మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళేదానికంటే ముందుగా ఓ చిన్న ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయమును మనం వేడుకుందామా? దయచేసి కళ్ళు మూసుకొని తల వంచి నాతో కలిసి ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామంలో మీ యొక్క సన్నిధికి యేసుక్రీస్తు రక్తమును బట్టి పరిశుద్ధాత్మని ద్వారా కృప పొందుటకు ధైర్యముగా కృపాసింహాసనం దగ్గరికి వస్తున్నా. నిజమైన స్వాతంత్రమును నీవే ప్రారంభించావు. మరి ఈ యొక్క కార్యక్రమమును నీవే పోషిస్తూ ఉన్నాం. మరి తండ్రి, అనేకులను ప్రేరేపించి ఈ యొక్క కార్యక్రమం ప్రభువా నేను కొనసాగునట్లు మీరు కృపను చూపుతున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి, ఈ యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఈరోజు ఓ ప్రత్యేకమైన రీతిలో దర్శించమని ప్రార్థిస్తున్నాం. నాయన, మనోనేత్రాలు తెరవజేయమని అడుగుతున్నాం. మీ చిత్తమును గురించిన సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం. మేము ఏమి చూడాలో అవి మాకు చూపించండి. మేము ఏమి వినాలో అవి మేము వినున్నట్లు చేయండి. మేము ఏమి తెలుసుకోవాలో అవి తెలుసుకున్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి వారి అవసరతను ఈ యొక్క సమయంలో మీరు తీర్చమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఎవరైతే ఆశకున్నారో ప్రభువా, ఎవరైతే అవసరతలో ఉన్నారో మీ వాక్యము ద్వారా వీరందరినీ కూడా మీరు దర్శించమని పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొరకే అడుగుతూ సర్వ సత్యంలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆశతో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను, దేవుడు ఆశకున్న ప్రాణాన్ని ఆయన తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆశతో చూడండి, విశ్వాసంతో వీక్షించండి. దేవుడు బలమైన కార్యాలు ఈ దినము చేయబోతుంటున్నాడు. నూతన సంవత్సరం మీ జీవితంలో ఎలా ప్రారంభమైంది? క్రీస్తునందు ప్రియులారా, 2017వ సంవత్సరం కొరకై దేవుడు మనందరి కొరకై ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానమును ఆయన దయచేశాడు. 2017వ సంవత్సరాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? సంతోష సంవత్సరము అన్నాడు. హల్లెలూయా. నీ దుఃఖము సంతోషముగా మార్చబడే సంవత్సరము అని అన్నాడు. ఈ మాట నీవు నమ్మి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో మరి పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని నీవు అనుభవిస్తావని నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ధైర్యంగా నేను తెలియజేస్తున్నాను. కృపాక్షేమములు ఈ సంవత్సరం అంతా కూడా మీ వెంట వచ్చును గాక. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. క్రీస్తునందు ప్రియులారా, గడిచినటువంటి వారంలో నేను మీకు తెలియజేశాను ఏమిటంటే, యోహాను గారు తన 3వ పత్రికలో 2వ వచనాన్ని వ్రాస్తూ, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అని మనం చూసాం. సో ఆ వాక్య భాగాన్ని యొక్క అసలైన అర్థమును గడిచినటువంటి వారంలో మీకు వివరించాను. యోహాను గారి ద్వారా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? అన్నిటికంటే ముఖ్యంగా అబవ్ ఆల్
ఆ పదం ఇందులో మిస్ అయిందండి. సో కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు నీ గురించి ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలని. కొన్ని విషయంలో మాత్రమే కాదు, అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లాలని యేసయ్య కోరుకుంటున్నాడు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. అయితే నువ్వు అన్ని విషయంలో ఎప్పుడు వర్ధిల్లుతావు? నువ్వు అన్ని విషయంలో ఎప్పుడు ఆరోగ్యంగా ఉండగలవు అంటే నీ మనసు వర్ధిల్లిన ప్రకారము. మనసు వర్ధిల్లడం అంటే ఏమిటి? మనసు వర్ధిల్లడం అంటే దేవుని యొక్క చిత్తమును గ్రహించడంలో వర్ధిల్లడము. దేవుని చిత్తాన్ని గ్రహించకుండా దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు అనుభవించలేవు. తెలుసా నీకు? యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద విల్ ఆఫ్ గాడ్ వితౌట్ నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు తన చిత్తాన్ని ఎప్పుడు కూడా ఎవరిపైన కూడా రుద్దడు. God will not force his will upon any person. మనిషికి స్వేచ్ఛనిచ్చాడండి దేవుడు. రుద్దుడు తన చిత్తాన్ని. నువ్వు ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి, తర్వాత అంగీకరించినప్పుడు ఆయన చిత్తాన్ని నువ్వు అనుభవించగలవు. సో దేవుడు చాలా మంచివాడండి. నేను వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు, నీవు వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. మన కుటుంబాలు, మన పరిచర్యలు, మన జీవితమే వర్ధిల్లాలని ఆయన కోరుకుంటున్నాడు. అన్ని విషయంలో, అన్నిటికంటే ముఖ్యంగా అన్ని విషయంలో వర్ధిల్లాలి. ఆత్మ, మనస్సు, దేహము, కుటుంబము, ఆర్థికంగా, సామాజికంగా, ఆత్మీయంగా అన్ని విషయాలలో వర్ధిల్లాలి. కొందరు కొన్ని విషయాలు వర్ధిల్లుతారు, కొన్ని విషయాలలో ఎత్తిపోయి ఉంటారు. అది దేవుని యొక్క చిత్తం కాదు. అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లాలని అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆరోగ్యం బాగాలేకుంటే నువ్వేం చేస్తావండి? వాట్ కెన్ యూ డూ వితౌట్ గుడ్ హెల్త్? నీకు ఆరోగ్యం బాగాలేకుంటే నువ్వు ఏం చేయగలవు? పేతురు అత్త తీవ్రమైన జ్వరంతో ఉంది. షీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసయ్య కొరకు ఏమి చేయలేకపోయింది. యేసు ప్రభు ఎప్పుడొచ్చి ఆమెలో ఉన్నటువంటి జ్వరాన్ని గద్దించాడో, జ్వరం ఆమె ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోయిందో ఆమె పరిచర్య చేయడం మొదలుపెట్టింది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గుడ్ హెల్త్ యూ కెనాట్ డూ ద విల్ ఆఫ్ గాడ్ కంప్లీట్లీ. దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నీవు నెరవేర్చలేవు. నీకు ఆరోగ్యం సరిగా లేకుంటే దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు సంపూర్ణంగా నెరవేర్చలేవు. నీవు ఆర్థికంగా నువ్వు వర్ధిల్లకుంటే దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు సంపూర్ణంగా నెరవేర్చలేవు. అందుకే దేవుడు అన్నిటికంటే ఎక్కువగా నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. సో నేను ఇక్కడ చూపించినటువంటి పాయింట్ ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క రాజ్యంలో కొన్ని ఎక్కువ ప్రాధాన్యత కలిగిన విషయాలు ఉన్నాయి, కొన్ని తక్కువ ప్రాధాన్యత కలిగిన విషయాలు ఉన్నాయి. ఎక్కువ ప్రాధాన్యత కలిగిన వాటికి తక్కువ ప్రాధాన్యతను ఇవ్వకూడదు, తక్కువ ప్రాధాన్యతను కలిగిన వాటికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వకూడదు. వీ షుడ్ నాట్ మేజర్ ఆన్ మైనర్ సబ్జెక్ట్స్ అండ్ వీ షుడ్ నాట్ మైనర్ ఆన్ మేజర్ సబ్జెక్ట్స్. దేవుని యొక్క వాక్యంలో మీకు చూపించాను. మారు మనసు పొందడము ప్రధానమైనది, నీటి బాప్తిస్మం పొందడము ప్రధానమైనది, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొంది భాషలతో మాట్లాడడము ప్రధానమైనది. పాత నిబంధనలు మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి ఏంటి? న్యాయము, కనికరము, విశ్వాసం. క్రొత్త నిబంధనలకు వచ్చే లోపల అన్నిటికంటే ప్రాముఖ్యమైనవి ఏంటని పౌలు గారు సెలవిచ్చారు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అయితే ప్రేమ శ్రేష్టమైంది అన్నాడు. ఎందుకో తెలుసా? ప్రేమ భూమిపైన ఉంటుంది, పరలోకంలో కూడా ఉంటుంది. ఈ మూడిట్లో కూడా ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యతను దేవుడిచ్చాడు. సో కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. కాబట్టి నీ జీవితంలో కూడా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే నువ్వు అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లాలి. ఈ వాక్యాన్ని మీకు చెబుతూ ఉంటే నాకు ఆదికాండం 1:28 గుర్తుకొస్తూ ఉంది. ఈ వాక్యాన్ని చెబుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు నాకు రోమా 5:17 గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని చెబుతూ ఉంటే యోహాను సువార్త 15వ అధ్యాయం అంతా జ్ఞాపకానికి వస్తుంది. ఇవన్నీ చూడండి, దేవుని యొక్క చిత్తాన్ని చూడండి. దిస్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ యువర్ లైఫ్. ఈ విషయాలు నేను మాటికి నేను చెబుతున్నాను. ఎందుకో తెలుసా? ఇవి ప్రియులారా మన లోపలికి ఎక్కాలండి. ఇవి మన నరాల్లో జీర్ణించుకొని పోవాలండి. ఎక్కడ కూడా దేవుని చిత్తమును గురించినటువంటి అవిశ్వాసము, సందేహము, సంశయం అన్నటువంటిది ఉండకూడదు. దేవుని యొక్క వాక్యము దహించు అగ్ని లాంటిది. ఇదిగో నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు కొట్టు సుత్తె వంటిది కాదా అని వ్రాయబడిన ప్రకారం ఈ యొక్క మాట నీ మనసులో నాటుకొని పోయిన ప్రతి సందేహమును కాల్చివేస్తుందని ఈ యొక్క మాటను పదే పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకై ఆయన విడుదల చేస్తున్నాడు. గాడ్ ఈస్ గుడ్ టువర్డ్స్ యూ. దేవుడు నీ ఎడల మంచి దేవుడై ఉంటున్నాడు. నీకు మేలు చేయాలనుకుంటున్నాడు. ఆయన మేలు చేయడం ఆయన మానే దేవుడు కాదు. ఆయన మేలు చేయటం మానకున్నట్లు నిత్య నిబంధన చేసి ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆర్ యు ఎక్స్పీరియన్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్? మోషే అడిగాడు, అయ్యా
నీ మహిమను చూడాలయ్యా అని మోషే అడిగితే ప్రభు ఏమన్నా తెలుసా, మోషే నా మంచితనం అంతా నేను చూపిస్తాను. ఏంటో తెలుసా, మహిమ అంటే ఆయన మంచితనమే ఆయన మహిమ. ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నీవు ఆయన మంచితనాన్ని అనుభవిస్తున్నావా? అనుభవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో మరలా చెప్తున్నాను, అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడు నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో తెలుసా? నువ్వు ఎప్పుడెప్పుడు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావా అని దేవుడు ఆలోచిస్తున్నాడు. రెండవది, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అన్ని విషయాలలో వర్ధిల్లుచు. అన్ని విషయాలలో అంటే ఏమిటో నేను ముందుగానే వివరించాను. దేవుడు మనిషిని ఏ రీతిగా తయారు చేశాడంటే ఆత్మ, మనస్సు, దేహంలాగా ఆయన తయారు చేశాడు. ప్రియులారా, ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆత్మ తిరిగి జన్మిస్తుంది. ద స్పిరిట్ ఈజ్ రీబార్న్, ద స్పిరిట్ ఈజ్ రీక్రియేటెడ్. దేవుని యొక్క వాక్య భాగంలో నేను చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు నూతన సృష్టి అవుతాడు. ఎక్కడ? మనసులోన, దేహంలోన, ఆత్మలోన? ఆత్మలో. అసలైన వ్యక్తి ఎవరంటే ఆత్మ. A person is recreated in his spirit. The spirit is reborn. ఆత్మ నూతన సృష్టిగా మార్చబడుతుంది. ఎప్పుడు? దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా, ఎప్పుడైతే సిలువ కార్యాన్ని నువ్వు అంగీకరిస్తావో, ఎప్పుడైతే యేసే నీ ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని నీ హృదయమందు నీవు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావని వాక్యంలో వ్రాయబడింది. హల్లెలూయా. సో నీ ఆత్మ నూతన సృష్టిగా మార్చబడుతుంది. నువ్వు చేయవలసిందంతా ఏమిటంటే ఆ ఆత్మను నువ్వు పోషించాలి. మంచి దేవుని యొక్క ఆహారంతో ఆ ఆత్మను పోషిస్తే ఆ ఆత్మ బలపడుతుంది. హల్లెలూయా. వాట్ అబౌట్ ద మైండ్? మనసు ఏమిటి? మనసులో మార్పు ప్రారంభమవుతుంది. మనసు నూతన సృష్టి కాలేదండి. ఓకే, ఆత్మ మాత్రమే నూతన సృష్టి అయింది. మనసు నూతన సృష్టి కాలేదు. శరీరము అలాగే ఉంది. సో మనసుకు ఏం జరగాలి? మనసు ఆత్మలాగా మారాలి. హల్లెలూయా. అది దేవుని యొక్క ప్లాన్, ఇది దేవుని యొక్క ప్రణాళిక. మనసు నూతన పరచబడాలి, మనసు రూపాంతరం చెందాలి, మనసు నూతన సృష్టిగా మార్చబడాలి. దేవుని యొక్క వాక్యంలో నేను ఒక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆత్మలో పూర్తిగా మారాం, ఆత్మలో శిశువుగా మనం తిరిగి జన్మించాం. అయితే ఇక మీరు మారండి అంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? విశ్వాసులతో చెబుతున్నాడు. రూపాంతరం చెందండి. ఎలా రూపాంతరం చెందుతాం? మన మనస్సు మారి నూతన మగుట వలన. హల్లెలూయా. చాలామంది నన్ను ఒక ప్రశ్న అడుగుతుంటారు, దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి? ఒక ముఖ్యమైన మార్గం ఏమిటంటే, నీ మనసు రూపాంతరం చెందకుంటే దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు సరిగా తెలుసుకోలేవు. నీ మనసు రూపాంతరం చెందాలి, నీ మనసు నూతన సృష్టిగా మార్చబడాలి. ఆత్మ ఒక్క క్షణంలోనే నూతన సృష్టిగా మార్చబడుతుంది, కానీ మనసు నూతన సృష్టిగా మార్చబడాలంటే చాలా టైం పడుతుంది. ఇట్ ఈస్ అ ప్రాసెస్, ఇట్ ఈస్ నాట్ అన్ ఈవెంట్. న్యూ బర్త్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్ ఈవెంట్, బట్ ద రిన్యూవల్ ఆఫ్ మైండ్, ద ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ నాట్ అన్ ఈవెంట్, బట్ ఇట్ ఈస్ అ ప్రాసెస్. ఇది ఒక ప్రక్రియే ఉంటున్నది. సో కాబట్టి ఆత్మ పూర్తిగా మారింది, మనసు పూర్తిగా మార్చబడాలి. అది నీ బాధ్యత, నా బాధ్యత. మీరు రూపాంతరం చెందుడి అన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును తీసుకొని మన మనసును నూతన సృష్టిగా మనము మార్చుకోవాలి. దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు అవర్ బాడీ? మన శరీరానికి ఏం జరుగుతుంది? మనము తిరిగి జన్మించినప్పుడు మన ఆత్మలో మనం తిరిగి జన్మిస్తాం. మన మనసులో ఒక గొప్ప మార్పు ప్రారంభమవుతుంది. మనం దేవునితో ఎంత సహకరిస్తామో వాక్యంలో వ్రాయబడింది కదా, ఆత్మానుసారమైన మనసు ఆత్మ సంబంధమైన సంగతులపైన మనసు నుంచును అని. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనసు ఆత్మానుసారమైన విషయాలపైన మనసు ఉంచుతుందండి. శరీరానుసారమైన మనసు శరీర సంబంధమైనటువంటి విషయాలపైన మనసు ఉంచుతుంది. సో కాబట్టి నువ్వు దేవునితో ఎంత సహకరిస్తావో, దేవుని యొక్క వాక్యముతో నువ్వు ఎంత సహకరిస్తావో, నువ్వు అంత నెమ్మదిని, సమాధానమును నీ మనసులో, నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. సో మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నీ యొక్క కోఆపరేషన్, నీ యొక్క సహకారము చాలా అవసరము దేవునికి. తర్వాత వాట్ విల్ హ్యాపెన్ టు యువర్ బాడీ? నీవు తిరిగి జన్మించినప్పుడు నీ ఆత్మ తిరిగి జన్మిస్తుంది, కానీ నీ యొక్క శరీరము తిరిగి జన్మించదు. నీ శరీరము ఇలాగే ఉంటుంది.
అయితే ఈ శరీరాన్ని సజీవ యాగముగా మీరు దేవునికి సమర్పించండి అని పౌలు గారు చెప్తున్నారు. మనం సమర్పించాలి సజీవ యాగముగా. సో మన బాధ్యత ఏమిటో తెలుసా? ఈ శరీరాన్ని మనము ఆరోగ్యంగాను పరిశుద్ధంగాను ఉంచుకొనాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కీప్ యువర్ బాడీ క్లీన్ అండ్ హెల్తీ. నీ యొక్క శరీరాన్ని పరిశుద్ధంగా నువ్వు ఉంచుకోవాలి. నీ యొక్క శరీరాన్ని ఆరోగ్యంగా నువ్వు ఉంచుకోవాలి. దేవుడు చేయవలసిందంతా ఆయన చేసి సింహాసనం ఎక్కి కూర్చున్నాడు ఆయన. ఈరోజు మనము ఆయన చేసిన కార్యాన్ని మనం అంగీకరించాలి. మరి ఈ శరీరంకి ఏం సంభవిస్తుంది? ఇది పోను పోను ఏమవుతుందో తెలుసా? పోను పోను బలహీనమైపోతుంది. ఈ శరీరానికి ఏం జరుగుతుంది? ఈ శరీరం కూడా తిరిగి జన్మించాలి. మరి ఈ శరీరం ఎప్పుడు తిరిగి జన్మిస్తుంది? మరణం అన్నటువంటిది లేకుండా ఈ శరీరం ఎప్పుడు మారుతుందంటే దేవుని యొక్క వాక్యంలో ఒక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ప్రభు రెండవ రాకడ సమయం ముందు ఏమవుతుందో తెలుసా? ఈ యొక్క దేహము మహిమ దేహముగా మార్చబడుతుంది. అంటే ఈ దేహము కూడా అప్పుడు తిరిగి జన్మిస్తుంది. హల్లెలూయా. ఆత్మ తిరిగి జన్మించింది, మనస్సు తిరిగి జన్మించాలి, శరీరము తిరిగి జన్మించబోతోంది. స్పిరిట్ బికేమ్ న్యూ, మైండ్ హ్యాస్ టు బికమ్ న్యూ అండ్ ద బాడీ విల్ బికమ్ న్యూ. ఆత్మను సృష్టించడంలో దేవుడే కార్యం చేశారు. శరీరాన్ని నూతన సృష్టిగా ఆయన మార్చబోతున్నాడు. ఈ మధ్యలో ఈ మనసు నూతనపరచబడాలి. ఈ మధ్యలో ఈ మనసు రూపాంతరం చెందాలి. అది నీ బాధ్యత, నా బాధ్యత. దేవుడు మనకు ఆ బాధ్యతను ఆయన ఇచ్చాడు. క్రీస్తునందు ప్రియులారా, మీకు అర్థమవుతుందా? రక్షణ కార్యము, దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో, నీ ఆత్మ విషయంలో, నీ మనసు విషయంలో, నీ యొక్క దేహం విషయంలో నీకు అర్థమవుతుందా? స్పిరిట్ గాట్ బోర్న్ అగైన్, బాడీ విల్ బి బోర్న్ అగైన్, the mind has to be born again. The mind has to be renewed. వయసు పెరిగే కొద్దీ శరీరం పూర్తిగా బలహీనమవుతుందని ఏమాత్రం కూడా మీరు దయచేసి సందేహించవద్దండి. మోషే గురించి ఒకసారి ఆలోచించండి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు కలిగినటువంటి వాడు. ఆయనకు దృష్టి మాంద్యము ఆయనకు లేదు. ఆయన శరీరంలో సత్తువ తగ్గలేదు. మోషే 120 సంవత్సరాల వయసులో పర్వతం ఎక్కాడు. సో కాబట్టి శరీరం బలహీనమవుతుందని నీ మైండ్ నువ్వు ప్రోగ్రామ్ చేసుకోవద్దు. బలహీనం కాదు. శరీరం బలహీనమవుతుందని 60 సంవత్సరాలకే బలహీనుడుగా నిన్ను ఏమాత్రం కూడా చూసుకోవద్దని నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేసేదరు అని వ్రాయబడింది. హల్లెలూయా. శరీరాన్ని కూడా దేవుడు భద్రపరుస్తాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, సో ఈ యొక్క మనము జీవించినంత కాలము ఈ యొక్క శరీరమును మనం ఆరోగ్యంగాను మనం పరిశుద్ధంగాను మనం ఉంచుకోవలసిన బాధ్యత మనకుంది. సో కాబట్టి మనం చదివినటువంటి భాగంలో ప్రియుడా, అన్నిటికంటే ముఖ్యంగా నీ మనస్సు వాక్య జ్ఞానంలో వర్ధిల్లిన ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. సో అన్ని విషయంలో అంటే ఆత్మ, మనస్సు, దేహం. హల్లెలూయా. సో ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే నూతన సృష్టి కావడం. ఇంతకు మునిపే నేను చెప్పాను, ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే దేవుని యొక్క నీతిని కలిగి ఉండడం. ఆత్మీయంగా వర్ధిల్లడము, ఆత్మీయంగా ఫలించడం అంటే దేవునినే, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి ఆ గొప్ప దేవుణ్ణి ఆత్మలో కలిగి ఉండడం, ఆత్మలో ఆయన స్వరాన్ని వినగలగడం. హల్లెలూయా. ఆత్మలో ఆయన స్వరాన్ని వినగలగడం, ఆయనతో సహవాసము చేయగలడం, ఆయన యొక్క అభిషేకాన్ని, ఆయన యొక్క సన్నిధిని అనుభవించగలడం. దిస్ ఇస్ ద ప్రాస్పెరిటీ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో మనం వర్ధిల్లడం అంటే అదండి. సో మనసులో వర్ధిల్లడం అంటే మనసు నూతనపరచబడాలి. క్రీస్తునందు ప్రియులారా, ఒక లేఖన భాగాన్ని మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. తెలుగులో అంత సరిగా లేదు కానీ ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. బీ రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్.
బీ రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనసులో వర్ధిల్లడం అంటే నీ మనసు నూతన పరచబడ్డము, నీ మనసు క్రీస్తు మనసులాగా మారడము, నీ మనసు రక్షించబడాలి. మరొక ప్రాముఖ్యమైన భాగాన్ని మీకు చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఈ భాగాన్ని ఎప్పుడన్నా మీరు చదివారా? మీ ఆత్మలను రక్షించుటకు. ఆత్మ ఆల్రెడీ రక్షించబడిందండి. యు ఆర్ సేవ్డ్ అకార్డింగ్ టు రోమన్స్ 10:10. నీ యొక్క ఆత్మ రోమా 10:10 ప్రకారం రక్షించబడింది. మరి మీ ఆత్మలను రక్షించుటకు ఈ యొక్క వాక్యం యొక్క అర్థం ఏమిటి? ఇక్కడ తెలుగులో ఆత్మ అని ఉంది కానీ ఇంగ్లీష్లో సోల్ అని ఉంటుంది, అంటే మనస్సు అన్నమాట. హల్లెలూయా. నీ మనస్సు ఒకవేళ కరెక్ట్గా మనం చదివితే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ మనస్సును రక్షించుటకు, మీ మనస్సును నూతనపరచుటకు, మీ మనస్సును మార్చుటకు, మీ మనస్సును రూపాంతరం పొందించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుటే. Here James is talking about the renewal of the mind. James is talking about the transformation of the mind. సో మనసులో వర్ధిల్లడం అంటే మనసు నూతనపరచబడాలి. మనసు ఏ రీతిగా నూతనపరచబడుతుంది? క్రీస్తునందు ప్రియులారా, మనం చదివాం, దేవుని యొక్క వాక్యము నాటబడాలి. హల్లెలూయా. గాడ్స్ వర్డ్ షుడ్ బి ప్లాంటెడ్ ఇన్ యువర్ మైండ్. విత్తనములను చల్లడం వేరండి, విత్తనములను నాటడం వేరు. నీ మనసు ఎప్పుడు మారుతుందో తెలుసా? దేవుని యొక్క వాక్యము నీ యొక్క మనసులో నాటబడాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము నీ మనసులో నాటబడాలి. ఎప్పుడైతే నాటబడుతుందో అప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీ మనసును నూతనపరుస్తుంది. కాబట్టి మనసులో వర్ధిల్లడం అంటే మనసు నూతనపరచబడాలి. మనసు వర్ధిల్లడం అంటే క్రీస్తు మనసును కలిగి ఉండాలి. మనసు వర్ధిల్లడం అంటే ఏక మనస్సును కలిగి ఉండాలి. మనసు వర్ధిల్లడం అంటే వాక్యాన్ని ప్రేమించే మనసు. మనసు వర్ధిల్లడం అంటే దేవుని యొక్క వాక్యమును ధ్యానించే మనసు. మనసు వర్ధిల్లడం అంటే చురుకైన మనసు. మనసు వర్ధిల్లడం అంటే సంతోషాన్ని కలిగి ఉండడం. మనసు పాడైపోతే జీవితం అంతా పాడైపోతుంది. సో కాబట్టి ఆ మనస్సు రూపాంతరం చెందాలి అంటే, ఆ మనసు వర్ధిల్లాలంటే దానికి ఆధారం కూడా దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యము నాటబడుతుంది. ఎప్పుడు నాటబడుతుంది? నువ్వు అంగీకరించాలి. నువ్వు సాత్వికముతో నీవు అంగీకరించాలి. ఆత్మ తిరిగి జన్మించింది, మనసు నూతనపరచబడాలి, శరీరము మహిమ దేహంగా యేసయ్య 2వ రాకడ సమయంలో మార్చబడబోతోంది. సో ఈ మధ్య కాలంలో మన యొక్క బాధ్యత ఏమిటంటే దేవుని యొక్క వాక్యము దగ్గరకు వచ్చి ఆ వాక్యమును మన మనసులో నాటుకొని మన మనసును నూతనపరచుకున్నట్లయితే మనము క్రీస్తు కొరకై మనం విజయవంతంగా మనం జీవించగలమని నేను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికముగా ఆశీర్వదించును గాక. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్. అనంతపురం నగర ప్రజలకు శుభవార్త. స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యమును మీరు వినాలనుకుంటున్నారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా మీ వ్యాధులు నయం కావడం లేదా? అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా? భయము చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్నారా? ఆత్మీయంగా బలపడి బలమైన సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన స్తుతి ఆరాధన లేకుండా జీవిస్తున్నారా? అయితే మీ కొరకే దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పంపబడిన దైవజనులు, టీవీ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డానియల్ ఆర్ జయంత్ గారు అనంతపురం నగరంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరాధనను ప్రారంభించారు. గనుక ఈ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొనండి. స్థలము సిద్ధార్థ ఫంక్షన్ హాల్, పోలీస్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం. మా ఫోన్ నంబర్స్ 9440040031 మరియు నంబర్ 9440040041.